చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ఆగస్ట్ మంత్తో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రాస్ బోర్డర్ డ్రగ్ను అరికట్టడానికి బాజ్ ఆక్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి పంజాబ్. చూడండి, పంజాబ్ వాయు భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీన్ని 5 నదుల భూమి అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన జమ్మూ మరియు కాశ్మీర్, ఈశాన్యంలో హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, రాజస్థాన్తో సరిహద్దులను పంచుకుంటుంది. పురాణాల కాలంలో పంజాబ్ను పంచనద అని పిలిచేవాళ్ళు. దీని అర్థం 5 నదుల భూమి అని అర్థం. చూడండి, 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో భారతదేశం పంజాబ్ ప్రావిన్స్ను పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ మరియు తూర్పు పంజాబ్ భారతదేశంగా విభజించింది. నెక్స్ట్ క్వశ్చన్, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ బి, డివై చంద్రచూడ్. చూడండి, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేస్తారు. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే డివై చంద్రచూడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, భారత 89వ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు నిలిచారు? 89వ గ్రాండ్ మాస్టర్గా ఆన్సర్ సి, ఎస్ రోహిత్ కృష్ణ. చూడండి, భారతదేశం నుండి మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. ఇతను 1987లో ఈ ఘనత సాధించారు. అసలు గ్రాండ్ మాస్టర్ అంటే ఏమిటి? చూడండి, అంతర్జాతీయ చెస్ సమాఖ్య చేత ఇవ్వబడే అత్యున్నత చెస్ టైటిల్ ఏంటి అంటే గ్రాండ్ మాస్టర్. ఒక ఆటగాడు కనీసం 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించినప్పుడు ఈ టైటిల్ అనేది లభిస్తుంది. ఒకవేళ ఆ రేటింగ్ పడిపోయినా వీరి జీవితకాలం గ్రాండ్ మాస్టర్గానే ఉంటారు. ఇటీవల మరణించిన లా గణేశన్ ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు? ఆన్సర్ సి, నాగాలాండ్కు గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని పెంచుతూ వన్యప్రాణుల బోర్డు వైల్డ్ లైఫ్ బోర్డు అనేది నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్ యొక్క సుమారు వైశాల్యం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, 3629 చదరపు కిలోమీటర్లో. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అడవి అనమాట. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు బయోస్పియర్ రిజర్వ్. ఇది గంగా, బ్రహ్మపుత్ర మరియు మేఘనా నదుల డెల్టాలతో ఏర్పడుతుంది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. 2025 స్వతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ప్రకటించిన సుదర్శన్ చక్ర మిషన్ ఏమిటి? ఇండిజినియస్ మల్టీలేయర్ డిఫరెంట్ సిస్టమ్. ఇండిజినియస్ అంటే స్వదేశీ, మల్టీలేయర్ ఏ డిఫరెంట్ సిస్టమ్. ఇటీవల వార్తల్లో నిలిచిన కిలాయుయా అగ్నిపర్వతం, కిలాయుయా వాల్కను ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, హవాయి ద్వీపాలు. చూడండి, హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50వ రాష్ట్రంగా అయింది. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు? అజయ్ కుమార్ భల్లా. చూడండి, ఆన్సర్ సి, మణిపూర్కు గవర్నర్గా ఉన్నారు. మణిపూర్ భారతదేశం ఈశాన్య భాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని ఇంప. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరాం, అలానే పశ్చిమాన అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది. మణిపూర్లో మెయితీ తెగకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వారి భాష మెయితీ భాష. దీన్నే మెయితీలాన్ అని, మణిపూరి అని అంటారు. 1992లో దీన్ని జాతీయ భాషల్లో ఒకటిగా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెటర్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన జీవితం ఆధారంగా రాసిన పుస్తకం యొక్క పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్. క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన డార్డెనెల్లస్ జలసంధి ఏ 2 జలవనరులను కలుపుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, సీ ఆఫ్ మార్మరా అండ్ ఏజియన్ సీ. చూడండి, సీ ఆఫ్ మార్మరా సముద్రం ఇది టర్కీలో ఉన్న ఒక చిన్న సముద్రం. ఇది నల్ల సముద్రాన్ని బోస్పరస్ జలసంధి ద్వారా, ఏజియన్ సముద్రాన్ని డార్డెనెల్లస్ జలసంధి ద్వారా కలుపుతుంది. అయితే ఈ సముద్రం టర్కీ యొక్క ఆసియా మరియు యూరోపియన్లను వేరు చేస్తుంది. 134వ ఎడిషన్ ఫుట్బాల్ టోర్నమెంటు డ్యూరాండ్ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఓల్డెస్ట్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి, నార్త్ ఈస్ట్
యునైటెడ్. చూడండి, డ్యూరెంట్ కప్ అనేది భారతదేశంలో జరిగే వార్షిక ఫుట్బాల్ సాకర్ టోర్నమెంట్. దీన్ని 1888లో మోర్టిమర్ డ్యూరాంట్ స్థాపించారు. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైన మరియు ప్రపంచంలోనే 3వ పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 12th ఎడిషన్ స్లీనెక్స్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, ఇండియా మరియు శ్రీలంక. చూడండి, ఇండియా అండ్ శ్రీలంక కండక్ట్ బయోటరీ ఎక్సర్సైజ్ ఇంక్లూడింగ్ ద నావల్ ఎక్సర్సైజ్ స్లీనెక్స్. ఇది అనేది నావల్ ఎక్సర్సైజ్. అలానే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏది అంటే మిత్రశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి, మనికా విశ్వకర్మ. ఇంపార్టెంట్ క్వశ్చన్, అట్లాంటిక్ మహాసముద్రంలో డీప్ సీ మిషన్ కింద 502 మీటర్ల లోతు మనుషులతో కూడిన డైవ్తో భారతదేశం రికార్డ్ సృష్టించింది. 502 మీటర్ల లోతులో. ఓకే, ఈ డీప్ సముద్ర మిషన్ డీప్ సీ మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? యాక్చువల్గా ఆన్సర్ డి, 2021లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2035 నాటికి ఇస్రో తన అత్యంత బరువైన రాకెట్ను ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ రాకెట్ యొక్క పేరేమిటి? చూడండి, ఆన్సర్ సి, లోనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్, LMLV లోనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్. చూడండి, యాక్చువల్గా ఇస్రో ఎప్పుడు ఏర్పడిందంటే 15 ఆగస్టు 1969లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇది భారత ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షించే అంతరిక్ష శాఖ అనమాట. దీని ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ WCR వరల్డ్ కాంపిటేటివ్ ర్యాంకింగ్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ సి, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2027 కామన్వెల్త్ యూత్ గేమ్స్ను ఏ దేశంలో నిర్వహిస్తుంది? 2027లో ఆన్సర్ బి, మాల్టా అనేది నిర్వహిస్తుంది. కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే ఒక అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం. ఈ క్రీడలు 2000 సంవత్సరంలో ప్రారంభించాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. 2027లో మాల్టా ఈ క్రీడలను నిర్వహించనుంది. వార్తల్లో నిలిచిన లింబూ లేక్ ద్వారా అనుసంధానించబడిన 2 దేశాలు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, ఇండియా మరియు చైనా. ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ బార్డర్ విత్ చైనా ఇస్ ద మెక్మోహన్ లైన్. చూడండి, చైనా ఇండియా బార్డర్ ఏదంటే మెక్మోహన్ లైన్ ఈస్ట్లో. అలానే వెస్ట్ మరియు సెంట్రల్లో లైన్ ఆఫ్ యాక్చువల్. నెక్స్ట్ క్వశ్చన్, 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కలిగిన ప్రసిద్ధ టోంగా కంట్రీ ఏ మహాసముద్రంలో ఉంది? ఆన్సర్ సి, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ధ్రుజ్బా పైప్ లైన్ ఏ దేశానికి సంబంధించింది? చూడండి, ఆన్సర్ బి, రష్యాకు సంబంధించింది. బేరింగ్ జల్స్ అనేది రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే లా పెరోసి జల్స్ అనేది రష్యాను జపాన్ నుండి విడదీస్తుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ IBCAలో ఇటీవల అధికారికంగా చేరిన దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, నేపాల్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది 7 పెద్ద పిల్లి జాతులు పులి, సింహం, మంచు చిరుత, జాగ్వార్ మరియు ప్యూమా వీటి ఆవాసాల పరిరక్షణకు ప్రోత్సహించడానికి భారతదేశం ఏప్రిల్ 2023లో ప్రారంభించిన ఒక ఒప్పంద సంస్థ. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఆన్సర్ ఏ, 8 పథకాలని గెలుచుకుంది. ద 2025 వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ కెనడాలో జరిగాయి. ఎక్కడంటే విన్నీపెగ్లో కెనడాలో జరిగాయి. ద టోర్నమెంట్ టుక్ ప్లేస్ ఫ్రమ్ 17 ఆగస్ట్ టు 24 ఆగస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో చూడండి, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి, రాణి ముఖర్జీ. ఏ చిత్రానికంటే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే నటనకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. అలానే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే షారుఖ్ ఖాన్ మరియు
చూడండి, జవాన్ మూవీలోని షారుఖ్ ఖాన్ మరియు 12th ఫెయిల్ మూవీలోని విక్రాంత్ మాన్సేకు సంయుక్తంగా ఈ అవార్డు అనేది దక్కింది, బెస్ట్ యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని, యూత్ డే, ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ డి, ఆగస్టు 12న జరుపుకుంటారు. ఆగస్టు 12న. యాక్చువల్గా ఇది స్వామి వివేకానంద యొక్క జన్మదినము. ఓకే, 1984లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. 1985 నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జాతీయ యువజన దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలిచారు? ప్రపంచ చెస్ ఈ స్పోర్ట్స్. ఆన్సర్ డి, మ్యాగ్నస్ కార్ల్సన్. 600 సంవత్సరాల తర్వాత బద్దలైన క్రాస్పెన్షికోవ్ అగ్నిపర్వతం వార్తల్లో బాగా నిలిచింది. 600 తర్వాత బద్దలైంది క్రాస్పెన్షికోవ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి, రష్యాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, జపాన్లోని హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగిన ఆగస్ట్ 6న హిరోషిమా దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఆగస్ట్ 6న. అయితే ఆ బాంబు యొక్క పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ డి, లిటిల్ బాయ్. లిటిల్ బాయ్. చూడండి, హిరోషిమాపై బాంబు దాడి జరిగిన 3 రోజుల తర్వాత ఆగస్ట్ 9న, ఆగస్ట్ 6న హిరోషిమాపై బాంబు దాడి జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఆగస్ట్ 9న 1945 అమెరికా జపాన్ నగరం నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును ప్రయోగించింది. ఫ్యాట్ మ్యాన్. బాక్స్కార్ అనే మేజర్ చార్లెస్ స్వీనీ పైలట్ చేసిన B-29 బాంబర్. హిరోషిమాపై దాడితో పాటు నాగసాకిపై బాంబు దాడి జపాన్ లొంగిపోవడానికి మరియు 2వ ప్రపంచ యుద్ధం ముగియడానికి దారితీసింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ 29న ఎవరి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి, మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్లో రాష్ట్రపతి పాలన వ్యవధిని పార్లమెంటు 6 నెలలు పొడిగించింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన వ్యవధిని పార్లమెంటు 6 నెలలు పొడిగించింది. అయితే ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, 3 ఇయర్స్. మ్యాక్సిమం 3 ఇయర్స్ అనేది రాష్ట్రపతి పాలన విధించవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన 1951 జూన్ 20న పంజాబ్లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. చూడండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ఈ రాష్ట్రపతి పాలన కోసం వివరిస్తుంది. ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం యంత్రాంగం విఫలమైతే ఆ రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర పాలన కిందకు తీసుకురావడానికి, అంటే రాష్ట్రపతి పాలన, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది ఈ ఆర్టికల్ 356. ఈ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా పనిచేయలేదని లేదా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైందని గవర్నర్ నివేదిక లేదా రాష్ట్రపతి సంతృప్తి చెందినప్పుడు దీన్ని విధిస్తారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి రాష్ట్ర కార్యనిర్వాహక మరియు శాసన అధికారాలను పార్లమెంటు చేపడుతుంది. రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం అనేది జరుగుతుంది రాష్ట్రపతి పాలనలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ దేశమైన టువాలు ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ బి, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహానది నీటి వివాదం అనేది ఏ 2 రాష్ట్రాల యొక్క మధ్య వివాదం? ఆన్సర్ సి, ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్. ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్. భారతదేశంలో వందే భారత్ రైల్లో అతి పొడవైన దూరం ఏది? ఆన్సర్ ఏ, నాగపూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్. నాగపూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ 2025లో మరణించిన సిబు సోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు? సిబు సోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి, జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్లో ఆమోదించబడిన ఆదాయపు పన్ను బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ఏ పాత చట్టాన్ని భర్తీ చేయనుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. నెక్స్ట్ క్వశ్చన్, టాటూ 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం 8146.21 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఓకే, అయితే ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్మిస్తారు? టాటూ 2. ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బాగా వార్తల్లో నిలిచిన ఎరిన్ అనే తుఫాను ఏ మహాసముద్రంలో వచ్చింది?
ఆన్సర్ డి అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చింది. యాక్చువల్గా ఈ పేర్లను ఎవరు నిర్ణయిస్తారు? ప్రపంచ వాతావరణ సంస్థ WMO మరియు ఐక్యరాజ్య సమితి UN నియంత్రించే ప్రాంతీయ కమిటీలు తుఫాన్లకు పేర్లు పెట్టే ప్రక్రియను నిర్వహిస్తాయి. ప్రతి ప్రాంతంలోనూ ఉండే కొన్ని దేశాలు ఆ పేర్లను సూచిస్తాయి. ఉదాహరణకు ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతదేశంతో సహా మొత్తం 13 దేశాలు ఈ పేర్లను సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా భారతదేశం ఏ నగరాన్ని ఎంపిక చేసింది? భారతదేశంలో ఏ నగరంలో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి 2030లో? ఆన్సర్ బి అహ్మదాబాద్. చూడండి, మొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్ 1930లో హ్యామిల్టన్లో జరిగాయి. ఓకే, మొదటి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆగస్టు 15న ఇస్రో ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఆన్సర్ డి 56th. యాక్చువల్గా డాక్టర్ వి నారాయణన్ ప్రస్తుత ఇస్రో చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, గై జాతర పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? ఆన్సర్ బి నేపాల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగం ఏ రాష్ట్రంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్లో ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 ఏ చట్టం స్థానంలో వచ్చింది? ఏ యాక్ట్ స్థానంలో వచ్చింది? ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908. 1908 ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ స్థానంలో ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 1 అక్టోబర్ 2025 నుండి 1 అక్టోబర్ 2026 వరకు యూపీఎస్సీ తన 10 సంవత్సరాల శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటుంది. యూపీఎస్సీ ఎప్పుడు స్థాపించబడింది? ఇది క్వశ్చన్. ఆన్సర్ బి 1 అక్టోబర్ 1926లో యూపీఎస్సీ స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, PCA అంటే శాశ్వత న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ది హేగ్, నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ అవుట్లుక్ కౌన్సిల్ ఆఫ్ వాటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశం ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ అవుట్లుక్ కౌన్సిల్ ఆఫ్ వాటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది సౌత్ ఆఫ్రికా అనేది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ స్పేస్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ బి 23 ఆగస్టు. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్లో ఆమోదించబడిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రకారం ఏ రకమైన ఆటలను నిషేధించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి హార్మ్ఫుల్ ఆన్లైన్ మనీ గేమ్స్. క్వశ్చన్, 1200 మెగావాట్ సామర్థ్యం గల కాలాయి 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బాక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ బి బీహార్లో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన డ్రేక్ ప్యాసేజ్ ఎక్కడ ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ అంటార్కిటికా మరియు సౌత్ అమెరికాలో ఉంది. 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన డ్రేక్ ప్యాసేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాష్ట్రం తిప్రల్యాండ్ డిమాండ్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి త్రిపురలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యోయో పరీక్షతో పాటు ఆటగాళ్ళ ఫిట్నెస్ను కొలవడానికి BCCI ఏ కొత్త పరీక్షను ప్రవేశపెట్టింది? యోయో పరీక్షతో పాటు ఆటగాళ్ళ ఫిట్నెస్ను కొలవడానికి BCCI ఏ కొత్త పరీక్షను ప్రవేశపెట్టింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి బ్రోంకో టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వరుసగా 3వ సారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి అజయ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రనాల్ భట్టాచార్య MPC కొత్త సభ్యునిగా నియమితులయ్యారు. మానిటరీ పాలసీ కమిటీ, MPC అంటే మానిటరీ పాలసీ కమిటీ. అయితే మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత? 6. మొత్తం 6 మెంబర్స్. మానిటరీ పాలసీ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ. ఇది ద్రవ్య విధానాన్ని నిర్ణయించడానికి బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను, ముఖ్యంగా రెపో రేట్ను నిర్ణయిస్తుంది. భారతదేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు RBI గవర్నర్ దీనికి నేతృత్వం వహిస్తారు. మరియు నిర్దిష్ట లక్ష్య స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. మానిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా రష్యాలోని ఏ అణు విద్యుత్ ప్లాంట్, ఏ న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ కుర్స్క్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ధ్వంసమైంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ మైత్రి 14వ ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది? చూడండి, ఎక్సర్సైజ్ మైత్రి అనేది ఇండియా మరియు థాయిలాండ్ దేశం యొక్క ఎక్సర్సైజ్. షిప్కిలా పాస్ హిమాచల్ ప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? షిప్కిలా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అయితే ఏ జిల్లాలో ఉంది? ఎక్కడి నుండి ఇటీవల భారత్ మరియు చైనా వాణిజ్యం తిరిగి ప్రారంభించింది? షిప్కిలా పాస్ నుండి ఎక్కడుంది అంటే కిన్నూరులో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నూరులో ఉంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి, మేబీ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.